హే గైస్, నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను. అండ్ డే 1 ఎలా జరిగిందో చూసేసేయండి. అండ్ ఈవినింగ్ అయితే డిన్నర్ చేసేసి అలాగే మా బ్లాక్‌కి కూడా డిన్నర్ అయితే పెట్టేశాను. గాయ్స్, మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే కోలాటం నేర్పిస్తా ఉన్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరైతే కోలాటం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ నేర్చుకుంటా ఉన్నారనమాట. సో నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలని చాలా డేస్ నుంచి అనుకుంటా ఉన్నాననమాట. ఎక్కడైనా టెంపుల్స్‌లో వేసేది వాళ్ళు చూస్తుంటే నాకు కూడా వేయాలి, ఈ స్టెప్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి, ఈ మూవ్స్ నేర్చుకోవాలి. నార్మల్ స్టెప్స్ ఎవరైనా వేస్తారు డాన్స్, ఈ కోలాటం వేయడం అనేది కొంచెం కష్టం అనమాట. అంటే ఈ మూవ్స్ కరెక్ట్గా తెలిస్తేనే, ఈ అడుగులు తెలిస్తేనే మనం వేయగలుగుతాము, లేకుంటే అస్సలు వేయలేమనమాట. అండ్ నేనైతే ఇక్కడ డే 1 నాది ఎలా జరిగిందో చూడండి. జస్ట్ ఈరోజు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, వాళ్ళతో చూసి నేర్చుకుంటా ఉన్నాను అనమాట. అండ్ ఇక్కడ మా పాప నన్ను వదిలిపెట్టి అస్సలు ఉండటం లేదు. సరే అని చెప్పేసి తనని ఎత్తుకొని మరీ కోలాటం కొంచెంసేపు వేశాను. అండ్ ఇక్కడ ఓన్లీ 1 మినిట్ వీడియో కాబట్టి నేను కొంచెమే పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మాకు 2 అవర్స్ అయితే నేర్పిస్తూ ఉన్నారనమాట నైట్. మీలో ఎంతమందికి ఈ కోలాటం ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ చేయండి. డే 1 ప్రాక్టీస్ ఇంకా ఎలా జరిగింది ఏంటని చెప్పేసి నెక్స్ట్ షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్.